వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా గడిచిన 60 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే అసలు నోట్ల రద్దు మేలు చేసిందా కీడు చేసిందా అన్నది తేలుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల మాట దేవుడెరుగు, కానీ దేశ ఎకానమీ నిలదొక్కుంటున్న తరుణంలో ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో మోడీ పెద్ద భారాన్నే మోపారు అన్నది ఆర్థిక నిపుణుల మాట. ఇదిలా ఉంటే పెద్ద నోట్ల రద్దుతో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు అన్నది కేంద్రం పాడుతున్న పాట. మరి ఇద్దరిలో ఏది సత్యం, ఏది అసత్యం? పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దేశంలో ఉన్న బ్లాక్ మనీ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని, దేశంలో ఆర్థిక వృద్ధి, జీడీపీ పెరుగుతాయని, రూపాయి విలువ మరింత బలపడుతుందని, డాలర్ విలువ తగ్గి బంగారం, పెట్రోల్ వంటి దిగుమతి సరుకుల ధరలు తగ్గుతాయని మోడీ ఇప్పటికే ఏదేదో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా గడిచిన 2 నెలలుగా దేశవ్యాప్తంగా ఎకానమీ పూర్తిగా స్లోడౌన్ అయిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఎఫెక్ట్ పడని వ్యాపార రంగమే లేదు. ఆ నష్టం భరించని సామాన్యుడే లేడు. అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ప్రజల్ని పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు గురిచేసింది, చేస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇకపైనా చేసేలా ఉంది. $86 లక్షలు అనుకుంటాను. 86 లక్షల కరెన్సీ 500 రూపీస్, 1000 రూపీస్ తీసేసిన తర్వాత 2 మంత్స్లో మొత్తం ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళను తీసుకున్న ఎకనామిక్ పురోగతిని, అభివృద్ధిని వెనక్కు నెట్టేట్టుగా అయింది. ఒక ఫారిన్ ఎకనామిక్స్ దీన్ని ఇలాగ వర్ణించాడు. రైసింగ్ కార్ని పంచర్ చేస్తే ఎలా అయిందో ఈ నోట్ల రద్దు వల్ల భారతీయ ఆర్థిక పరిస్థితి అలా అయిపోయింది అన్నాడు. ఊహించుకోండి మరి ఎందుకు అలా అన్నాడు ఆయన. 2 నెలలుగా దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయింది. సిఎస్ఓ దేశ జీడీపీ వృద్ధి రేటు 7.1% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఇది నవంబర్ 8 వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసింది మాత్రమే. ఒకవేళ డిమానిటైజేషన్ ప్రభావం కూడా పరిగణనలోకి తీసుకుంటే జీడీపీ వృద్ధి రేటు మరింత తగ్గి ఉండేదన్న అభిప్రాయాన్ని వెల్లడించింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6%గా ఉంది. కానీ ఈ ఏడాది సాధారణ పరిస్థితుల్లోనే జీడీపీ వృద్ధి తగ్గింది. ఇక డిమానిటైజేషన్ ను కూడా లెక్కలోకి తీసుకుంటే దేశ జీడీపీ మరింతగా పతనమయ్యే ప్రమాదం ఉంది. ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలీ అంచనా ప్రకారం దేశ జీడీపీలో 2% తగ్గే ప్రమాదముందని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని పట్టించుకోకుండా మోడీ అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వృద్ధికి మోకాలడ్డిందని విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం జీడీపీపై తీవ్రంగా ప్రతికూలంగా ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హెచ్చరించారు. పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ మాట్లాడిన మన్మోహన్ నోట్ల రద్దుతో జీడీపీ 2% కన్నా ఎక్కువే తగ్గుతుందన్న అంచనాలు నిజమయ్యాయన్నారు. మరిన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే జీడీపీ ఇంతకన్నా మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. Because of mismanagement of the government in the last 10 years. Earlier also, Punjab was the victim of terrorism and it inflicted great deal of damage on the economy and polity of Punjab. And the challenge before Punjab is to rise all above this din and recognize that the people of Punjab need a better tomorrow. This election manifesto is a forward-looking visionary document which promises the people of Punjab that we will undo the damage that was done to the Punjab economy by the previous government in the last 10 years. It points to a tremendous potential of the state in terms of agriculture, in terms of manufacturing, in terms of services, in terms of infrastructure, in terms of social services. In all these areas, the present setup has not been able to make adequate use of the potential that exists in Punjab. ఒక్క ఆర్థిక నిపుణులే కాదు, ఆర్థిక పరిశోధనా సంస్థలు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి. డిమానిటైజేషన్ ప్రభావంతో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 2017 ఆర్థిక సంవత్సరంలో 6.7% పడిపోతుందని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది.
ఇలా ఒక్క జీడీపీ వృద్ధి రేటే కాదు, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న స్టాక్ మార్కెట్లు కూడా కుదేలవుతూ వస్తున్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా గడిచిన 2 నెలలుగా అసంఘటిత రంగంలో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు నిలిచిపోవడమో లేక ఏకంగా రద్దు కావడమో జరిగాయి. అంటే చిరు వ్యాపారులకు బేరాలు తగ్గడమో లేదా పూర్తిగా వెనుదిరగడమో జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత అసంఘటిత రంగంలో ఉన్న వారికి ఆర్థిక కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. $7.6 నుంచి 7.1కు పడిపోయింది. ఏంటి గ్రోత్ రేటు? అక్టోబర్ డేటా పైన అంటే నవంబర్ 8 నుంచి మనకు నోట్ల రద్దు వచ్చింది, డిసెంబర్ అయింది, జనవరి ఇంకా 10th ఉన్నాము. కాబట్టి నవంబర్ డిసెంబర్ ఫిగర్స్ లేకుండానే 7.6 నుంచి 7.1కు గ్రోత్ రేట్ పడిపోయింది. అంటే తప్పకుండా మన్మోహన్ సింగ్ చెప్పింది కరెక్ట్ అవుతుంది. 2% పడిపోతుంది. ఇంకొక 3 months తర్వాత ఈ ఫిగర్స్ కూడా అప్డేట్ అయితే 8 నవంబర్ డిసెంబర్లో వచ్చిన డేటా కూడా అప్డేట్ అయితే తప్పకుండా అది 7.1 కాదు 6.5 6.8 వరకు కూడా పడిపోతున్నామని చెప్పి నాకు కూడా భయంగా ఉంది. ఒక్క వ్యాపారులకే కాదు, ఉద్యోగస్తులకు కూడా పెద్ద నోట్ల రద్దు పెద్ద కష్టాలే తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో పెద్ద నోట్ల రద్దు జరిగిన నెల రోజుల వ్యవధిలో 35% మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితి ముందు ముందు మరింత తీవ్రంగా ఉండబోతోంది. మార్చి చివరి నాటికి ఈ ఉద్యోగాల్లో కోత అన్నది 60% ఉపాధికి గండికొట్టనుంది. పరిశ్రమల ఆదాయం ఇప్పటికే 50%కి పైగా పడిపోయింది. ఇక ముందు కూడా ఇదే స్థాయిలో పరిశ్రమలు నష్టాల భారం మోయనున్నాయి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం తీవ్ర స్థాయిలో కుదేలైపోయిందని ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తన అధ్యయనంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్ డిమానిటైజేషన్ తర్వాత 3 అధ్యయనాలు చేసింది. అన్నింటిలోనూ డిమానిటైజేషన్ చూపించబోయే ప్రతికూల ప్రభావమే కనిపిస్తూ వచ్చింది. వ్యవస్థలో నగదు చలామణిలో లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఇన్ఫ్రా వంటి పెద్ద రంగాలతో పాటు చిన్న చిన్న రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం దానికి తగినంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఫెయిల్ అవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థను క్యాష్లెస్ గా సాగిద్దాం అనుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు ఎన్నోన్నో 1.25 లక్ష లొసుగులు ఉన్నాయి, 1.25 లక్ష సమస్యలు ఉన్నాయి. కేవలం అమెరికా వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో కోరుకున్నారనో లేకపోతే పేటీఎం లాంటి సంస్థకు లాభదాయకమనో మాస్టర్ వీసా కార్డులకు లాభదాయకమనో ఆలోచించేసేటట్లయితే దీనివల్ల ఇది భారతదేశానికే కాదు, కేవలం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలోనే క్యాష్లెస్ సాధ్యం కాకపోవడం కాదు. మన వెనిజులా దేశంలో పెద్ద నోటును రద్దు చేశారు, అతి పెద్ద నోటును రద్దు చేశారు, కరెన్సీ నోటుని. దాని స్థానంలో ఒకరోజు మొత్తం క్రెడిట్ కార్డు సిస్టమ్ అంతా హ్యాక్ అయిపోయి కొలాప్స్ అయిపోతే ఆ దేశ ప్రజలు కొనుగోలు చేయడం కష్టమే, ఇబ్బంది పడ్డారు. ఆ నేపథ్యంలోనే వెనిజులా డిప్లొమాట్ భారతదేశంలో కూడా చెప్పింది ఏంటంటే భారతదేశానికి కూడా క్యాష్లెస్ ఎకానమీ ప్రయోగం ప్రమాదకరం, ఎందుకంటే అది హ్యాకర్ల చేతిలో పడి ఆ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లు కనుక మొదలయ్యేటట్లయితే డిజిటల్ ట్రాన్స్ఫర్లు అని చెప్పారు. కాబట్టి ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థకే కాదు, వాస్తవానికి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. పైగా భారతదేశం లాంటి ఇప్పుడిప్పుడే మోడర్నైజ్ అవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంది. భారీ పరిశ్రమల్లో ఇప్పటికే 35% ఉద్యోగాలకు కోత పడింది. చాలా వరకు సంస్థలు 45% ఆదాయాన్ని కోల్పోయాయి. మరో 2 నెలల్లో మరో 40% ఉద్యోగాలు హామ్ఫట్ అయిపోనున్నాయి. ఇదేదో ఒక్క రంగం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రంగాల పరిస్థితి ఇదే. ఇంతలా దేశ ఆర్థిక వ్యవస్థ నత్తనడక నడుస్తుంటే మోడీ సహా కేంద్ర నేతలు దీర్ఘకాలిక ఫలితాలంటూ ఎందుకు అవాస్తవాలు చెబుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇవన్నీ తాత్కాలికమే అని, ఇప్పుడు ఇబ్బంది పడినా దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నది కేంద్రం మాట. కానీ ఇద్దరి వాదనల్లో ఏది సత్యం ఏది అసత్యం అన్నది కాలమే నిర్ణయించాలి. క్యాష్లెస్ ఎకానమీ మన దేశంలో సాధ్యమవుతుందా? అసలు మన దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా మారబోతోంది? బ్రేక్ త్రూ